సాయిబాబా సచ్చరిత్రము 7వ అధ్యాయంలో ఒక భాగము. కపడే కుర్రవాణి ప్లేగు జాడ్యం. సాయిబాబా యొక్క సచ్చరిత్రలోని 7వ అధ్యాయములో ఒక భాగమైన కపడే కుర్రవాణి ప్లేగు జాడ్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దాన్ని వర్ణించదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కపడే భార్య తన చిన్న కొడుకుతో సిడ్డీలో మకాం చేశాను. కొడుకుకు జ్వరం వచ్చెను. అది ప్లేగు జ్వరం క్రింద మారాను. తల్లి మిక్కిలి భయపడను. సిడ్డీ విడిచి అమరావతి పోవాలని అనుకొని సాయంకాలము బాబా బుట్టివాడ వద్దకు వచ్చినప్పుడు వారి సెలవు నడగబోయెను. వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబాతో ఆమె కారుణ్యంతో నెమ్మదిగా మాట్లాడదొడిగాను. ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడి ఉన్నది. కానీ అవి చెదిరిపోయి కొద్దిసేపట్లో ఆకాశం అంతయు మామూలుగా ఒకే రీతిగా అగునని బాబా ఓదార్చాను. అట్లనుచు తన కఫినీని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంత పెద్ద పేగు పొక్కులను అచట చూపాను. చూచితిరా, నా భక్తుల కొరకు నేను ఎట్లా బాధపడేదనో, వారి కష్టములన్నీ నావిగానే భావించేదను. ఈ మహాద్భుత లీలలను చూసి యోగీశ్వరులు భక్తుల కొరకు ఎట్లు బాధ అనుభవించేదరో జనులకు విశ్వాసము కుదిరేను. యోగీశ్వరులు మనస్సు మైనం కన్నా మెత్తనిది, వెన్నెల వలె మృదులైన అయినది. వారు భక్తులకు ప్రత్యుపకారము కోరకనే ప్రేమించెదరు. భక్తులను తమ బంధువుల వలె చూచెదరు. పండరిపురం పోయి అచ్చట ఉండుట, ఇది ఒక భాగం. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయంను ముగించెదను. నానాసాహెబ్ చందోద్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందురు బారులో మమలతాదారుగా ఉండెను. అతనికి పండరిపురంనకు బదిలీ జరిగెను. సాయిబాబా అందు అతనికి గల భక్తియే భక్తి యొక్క ఫలము ఆనాటికి పండెను. పండరిపురంను భూలోక వైకుంఠము అనేదరు. అట్టి స్థలమునకు బదిలీ అవుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. కాన సిడ్డీకి ఉత్తరం వ్రాయకనే పండరిపురం పోవాలని బయలుదేరాను. సిడ్డీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి పండరిపోవాలను అనుకొనెను. నానాసాహెబ్ సిడ్డీ వచ్చునను సంగతి ఎవ్వరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గావ్ చేరుసరికి సిడ్డీ మసీదులో కలకలము కలిగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పా సిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. వెంటనే బాబా ఇట్లా అనేను, మన నలుగురము కలిపి భోజనం చేసేదము. పండరి ద్వారములను తెరిచినారు కనుక ఆనందంగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావము ఏమనగా, నేను పండరి పోవలను, నేను అక్కడ నివసించవలను, అదే నా దైవం యొక్క భవనము. బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను గమనించిరి. కొద్దిసేపటికి నానా కుటుంబంతో వచ్చి బాబా పాదకములకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబాను పండరీపురము వచ్చి వారితో కలిసి అక్కడ ఉండమని వేడుకొనేను. ఈ బతిమలాటకు అవసరం లేకుండాను. ఏలన బాబా ఎప్పటికీ పండరి పోవలను, అచ్చట ఉండవలను అను భావమును వెలుబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊది ప్రసాదమును గ్రహించి ఆశీర్వాదమును పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతు లేదు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. God is not so far away. He is not in the heavens above, nor in hell below. He is always near you. సాయిబాబా యొక్క 7వ అధ్యాయం సంపూర్ణం.